మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ తో పాటు సాక్షి పత్రికపైన రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రభావంతో డిప్యూటీ స్పీకర్ రఘురామకు చెందిన కంపెనీలపై కూడా చర్యలు ఉండే అవకాశం ఉందంటున్నారు. సాక్షి పత్రికలో తన ఫోటో వేసి తననే టార్గెట్ చేస్తూ వార్తలు రాయడాన్ని ప్రస్తావిస్తూ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కుటుంబానికి చెందిన సాక్షిలో తనకిచ్చిన స్పేస్ చూస్తుంటే జగన్ కు బాగా మండుతున్నట్టుందని రఘురామ వ్యాఖ్యానించారు. సంతోషించే అంశం ఏంటంటే అతడు పతనానికి కారణం నేనే అని భలే కన్ఫర్మ్ చేశారు అంటూ రఘురామ అన్నారు. ఒక కామన్ జడ్జిమెంట్ విషయంలో నా బొమ్మ వేశారు ఫస్ట్ పేజీలో, తర్వాత పేజీలో పెద్ద కథనం రాశారు. ఇది చూస్తుంటే భలే మంట ఉంది కదా బాబు నీకు. ఏదైనా నీ పతనానికి కారణం నేనే అని నిరూపించినందుకు సంతోషం జగన్మోహన్ రెడ్డి అని రఘురామ స్పందించారు. ఇదే సమయంలో తాను జగన్ అంటూ ఏకవచనంలో పిలవడం పైన రఘురామ వివరణ ఇచ్చారు. తాను డిప్యూటీ స్పీకర్ హోదాలో మాట్లాడడం లేదని, డిప్యూటీ స్పీకర్ గా మాట్లాడితే మా ఎమ్మెల్యేగా జగన్ అనేవారిని అన్నారు రఘురామ. తనకు ఎక్కువ ప్రచారం కల్పించిన సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలంటూ వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. మరోవైపు తనను టార్గెట్ చేస్తూ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ట్వీట్ చేయడాన్ని రఘురామ ప్రస్తావించారు. నేడో రేపో సునీల్ అరెస్ట్ అవనున్నారని వెల్లడించారు.